వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. నేటి వార్తా విశేషాలు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం మొగిలి గ్రామంలో వెలిసిన శ్రీ స్వయంభూ మొగిలీశ్వర స్వామి వారి హుండీ 30వ తేదీ మే 2025న లెక్కించడం జరిగింది. ఆ రోజు గ్రామస్తులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుమర్ప్రియ ఆధ్వర్యంలో ఈవో, ఆలయ ధర్మకర్త, సిబ్బంది, గ్రామస్తులు, విలేకరులు పాల్గొన్నారు. అప్పుడు సుమర్ప్రియ హుండీ లెక్కించేటప్పుడు ఎత్తి పెట్టుకోవడం జరిగింది. అది చూసిన ప్రసాద్, గ్రామస్తులు కలిసి మేడం మీరు గుడి డబ్బులు తీశారు అని ప్రశ్నించడంతో ఆమె నేను తీయలేదు అని వాదించింది. వెళ్లిపోవడానికి ప్రయత్నించడంతో వెంటనే ప్రసాద్ మరియు గ్రామస్తులు అడ్డుకొని గ్రామంలోని మహిళ ద్వారా ఆమెను చెక్ చేయించడంతో హుండీ లెక్కింపప్పుడు ఎత్తుకున్న డబ్బు 500 రూపాయల నోట్లు 26 నోట్లు ఆమె వద్ద ఉండడం అక్కడ ఉన్న ఆలయ సిబ్బంది, గ్రామస్తులు చూశారు. వెంటనే ఆమె తప్పైపోయింది, డబ్బులు ఎత్తుకున్నానని ఒప్పుకొని అపరాధంగా 500 రూపాయలు స్వామి హుండీలో వేయడం జరిగింది. అటుపైన ఈ విషయమై చిత్తూరు దేవాదాయ శాఖ నుండి చిట్టమ్మ విచారించినప్పుడు నేను ఎత్తుకోలేదని వాదించింది. కానీ ఆమె డబ్బులు దొంగలించడం గుడిలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డై ఉందని, తప్పు చేసి ఇలా సుమనప్రియ తప్పుడు ప్రచారం మానుకోవాలని ప్రసాద్ పత్రికా విలేకరుల సమావేశంలో తెలిపారు. దీనిపై అన్ని ఆధారాలతో పై అధికారులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. 5 ఆగస్టు 2025వ తేదీ తిరిగి విచారణ నిమిత్తం అన్నమయ్య జిల్లా నుండి దేవాదాయ శాఖ అధికారి సి విశ్వనాథం మొగిలి ఆలయానికి రావడం జరిగింది. ఫిర్యాదుదారుడైన ప్రసాద్, గ్రామస్తులు, ఆలయ సిబ్బంది, ధర్మకర్త కుమారుల ఆధ్వర్యంలో విచారణ చేసి నమోదు చేసుకున్నారు. విచారణ తర్వాత ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ తదనంతరం మొగిలి చెందిన ప్రసాద్ నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, కుటుంబ విషయాలు మాట్లాడుతున్నాడని ఆమె తెలపడంతో నేను ఆమె వ్యక్తిగత విషయాలు నేనెప్పుడూ మాట్లాడలేదని, ఆమె తప్పును కనిపెట్టినందుకు ఇలా నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఈ విషయంపై అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మొగిలి ప్రసాద్ మీడియా ముఖంగా కోరారు. బంగారుపాలెం మండలం మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. నేను మొగిల్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు ప్రసాద్. మాది గౌరీ శంకాపురం. ఒక చిన్న ఇష్యూ వల్ల నేను ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. మా మొగిల్లో స్వయంభూ మొగిలీశ్వర స్వామి వెలిసి ఉన్నారు. అది పెద్ద ఫేమస్ టెంపుల్. అది దానికి పెద్ద చరిత్ర ఉంది. ఇంకా కొన్ని 100 సంవత్సరాల నుంచి చరిత్ర ఉంది. అలాంటి గుడి డెవలప్మెంట్ కోసం మేమెంతో అహర్నిశలు పనిచేయాలని, కృషి చేయాలని ఆలోచిస్తూ గుడి దగ్గరికి వెళ్తా ఉన్నాము. ఈ మధ్యకాలంలో దేవుడి సేవ చేయడానికి. ఈ మధ్యకాలంలో 30/5/2025 సంవత్సరము ఉండి లెక్కింపు కోసము నన్ను అక్కడికి పిలువగా వెళ్ళాను. ఉండి లెక్కించినప్పుడు ఒక అధికారి ఎండోమెంట్ నుంచి ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. సుమన్ ప్రియ ఆమె పేరు. ఆమె అనుమానాస్పదంగా డబ్బులు పెట్టుకొని తిరుగుతూ ఉండడం నేను గమనించాను. గమనిస్తే ఆమె కొంతసేపటికి ఒక చోట కూర్చొని తర్వాత నేను బయట వెళ్ళాలని అనడంతో నేను అబ్జెక్షన్ తెలియపరిచాను. మేడం మీ పైన కొంచెం అనుమానంగా ఉంది, మీరేదో డబ్బులు కాజేశారని అనిపిస్తుంది నాకు. ఒకసారి మీరు సహకరిస్తే మిమ్మల్ని తనిఖీ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఎక్కడైనా వెళ్ళండి మేడం, మాకు అభ్యంతరం లేదని ఆమెను కోరడం జరిగింది. ఆమె యాక్సెప్ట్ చేసింది. చేసి గుడి ఉండి లెక్కింపు జరిగే తావు నుంచి కొంచెం ముందుగా ఇది కొడి స్తంభం దగ్గర మెట్లు ఉన్నాయి. ఆ మెట్ల దగ్గర వెళ్ళి కూర్చోవడం జరిగింది. నేను ఆమె బయట వెళ్ళిపోతుందేమో అని చెప్పి మెట్ల దగ్గరికి పోయి ఆమెని ఆపడం జరిగింది. మేడం ఈ విధంగా చేయడం తప్పు, ఒకసారి మీరు మాకు సహకరించండి, మీ తప్పు లేకపోతే మీరు నిరూపించుకోండి మేము ఆమెను కోరడం జరిగితే, సరే సార్ నాకేం అభ్యంతరం లేదు, మీరు ఎవరన్నా పిలిపించండి, పిలిపించి విచారణ చేయించండి అంటే ఆమె కోరిక మేరకే మేము ఆ విలేజ్లో ఉన్న ఒక మహిళని పిలిచి ఆమెని తనిఖీ చేయించడం జరిగింది. తనిఖీ చేయించినప్పుడు ఆమె దగ్గర 26 నోట్లు, 500 రూపాయల నోట్లు, 13,000 రూపాయలు డబ్బులు దొరకడంతో ఆమె వచ్చి ఈవో ముందర, అక్కడున్న గుడి సిబ్బంది ఎవరైతే అక్కడ ఎండోమెంట్ వర్క్ ఉన్నారో వాళ్ళు ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ ముందర ఒప్పుకోవడం జరిగింది. ఒప్పుకొని అక్కడే ఉన్న గ్రామస్తులు మేము అందరూ దీనికి ఏం చేయాలమ్మా, ఈ విధంగా మీరే ఒక ఆఫీసర్గా ఉండి ఈ విధంగా డబ్బులు తీసుకుంటా అంటే అది పద్ధతి కాదు అని అడగడంతో ఆమె నా తప్పయింది, నన్ను క్షమించండి అని, దీనికి మీరేమన్నా చేయండి, నా లైఫ్
మీ చేతిలో ఉంది అని మమ్మల్ని అందరినీ గ్రామస్తులను రిక్వెస్ట్ చేసుకుంటే అక్కడే ఏదన్నా మీరు ఏం చేస్తారా అంటే అపరాధంగా నేను ఉండిలో ఏమైనా వేస్తాను ఒప్పుకోవడం జరిగింది. ఉండిలో వేస్తా అని చెప్పి గుడిలోకి వెళ్ళి ఉండిలో డబ్బులు కూడా వేయడం జరిగింది. సంవత్సరం ఈరోజు మళ్ళీ కర్నూలు నుంచి ఒక ఆఫీసర్ వచ్చారు దీని గురించి రీవెరిఫై చేయడానికి. అందులో కూడా ఆమె అందరి సమక్షంలో ఎండోమెంట్ ఆఫీసర్స్ అందరూ ఉన్నారు, మా గ్రామస్తులు అందరి సమక్షంలో ఆ మొక్కున్నట్టు కూడా నా దగ్గర ఒక ఎవిడెన్స్ ఉంది. ఆ వీడియో కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. నేను ఒప్పుకున్నాను, తప్పు నాదైపోయింది, ఏదైనా నాతో పోరాడండి, నా బిడ్డ జీవితానికి అడ్డు కావాలి. గొడవకు దిగడం అది నాకు దాని గురించి నాకు పెద్దగా అవగాహన లేదు, దాని గురించి నేను ఏం చెప్పడం కూడా లేదు. నా కన్సర్న్ మొత్తం ఏమిరా అంటే డబ్బులు థెఫ్ట్ చేసినావు దాని గురించి మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నాను. నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, ఫోన్లో రికార్డ్స్ ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. ఆమె నా దగ్గర రిక్వెస్ట్ చేసుకునేది కూడా నా దగ్గర వీడియో ఉంది. మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను క్షమించండి, నాకు ఏదైనా చేయండి, మీరు ఏం స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంటే వాళ్ళు తీసుకుంటారు అని కూడా నన్ను రిక్వెస్ట్ చేయండి. అప్పుడు కూడా నేను చెప్పాను, అమ్మా నేనైతే ఏం చెప్పలేదమ్మా, మీరే దీన్ని పెద్ద చేసుకుంటూ వెళ్తున్నారు, దాని కాస్త మీరు చూసుకోండి. దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.